బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతుంది. ఏడాది చివరి నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అధికార భారత రాష్ట్ర సమితి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలు రూపొందించుకుంటుంది. ఇటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తమ ప్రచార కార్యక్రమాల పదును పెంచుతున్నాయి. పాదయాత్రలు చేపట్టాయి. అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి టైంలో సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్కు లేఖ రాశారు. ఆత్మీయ సందేశం పేరుతో దీన్ని విడుదల చేశారు. ఉద్యమ స్థాయి నుంచి పార్టీ ఎదిగిన తీరును ఆయన గుర్తు చేశారు. కష్టాలు, కన్నీళ్లు, కరువుతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో, చిరునవ్వులతో కలకల్లాడుతుందని పేర్కొన్నారు. వలస పార్టీల పాలనలో ఆగమైపోయిన తెలంగాణ ఇవాళ కుదుటపడిందని, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతుందని అన్నారు. తాము అమలు చేస్తున్న ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కల్లో కూడా ఊహించని కార్యాలయాలు చేపట్టి అసాధ్యం అనుకున్న పనులు తెలంగాణ సుసాధ్యం చేసి చూపించిందని అన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టిందని చెప్పారు. అడిగినవని చెప్పినవని చెప్పనివని ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచామని, ఏ వర్గాన్ని కూడా చిన్నబుచ్చలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే చైతన్యం తొనికిసలాడే గడ్డ తెలంగాణని ప్రజలే కేంద్ర బిందువుగా బీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇది ఎన్నికల సంవత్సరమని, అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్త నిరంతరం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ సూచించారు. పనికి మాలిన పార్టీలు పనికట్టుకుని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను బలోపేతం చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పారు. చివరికి ధర్మమే జయిస్తుందని కేసీఆర్ అన్నారు.